శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. ఉత్తర వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ అయిన శాంతి పర్వంలో 24వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. 25వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ ద్వైపాయన వచః శ్రుత్వా కుపితే చ ధనంజయే వ్యాసమామంత్య కౌంతేయ ప్రచువాచ యుధిష్ఠిరః. కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుల వారు ఆయన మాట విని అర్జునుడు కుపితుడయ్యాడు. ధర్మరాజు అప్పుడు వ్యాసుడితో ఇలా బదులిచ్చాడు. యుధిష్ఠిర ఉవాచ న పార్థివమిదం రాజ్యన్న భోగాశ్చ పృథగ్విధా ప్రీణయంతి మనోమేజ్జా శోకో మాం వృద్ధయత్యయం. మహానుభావ, నాకిప్పుడైతే ఈ రాజ్యం కానీ ఈ భోగాలు కానీ ప్రీతి ఇవ్వటం లేదయ్యా. శోకం నాకు అడ్డుపడుతున్నది. శ్రుత్వా వీరవిహీనానాం పుత్రాణాం చ యోషితాం పరిదేవయమానానాం శాంతిన్నోపలభేమునే. భర్తలను పోగొట్టుకొని కొడుకుల్ని పోగొట్టుకొని స్త్రీలందరూ ఏడుస్తూ ఉంటే ఏ విధంగా నాకు శాంతి లభిస్తుందయ్యా చెప్పండి. ఇత్యుక్తః ప్రచువాచేదం వ్యాసో యోగ విదాంబరః. యుధిష్ఠిరం మహాప్రాజ్ఞః ధర్మజ్ఞో వేదపారగః. ఆ మాటలకు వేదపారంగతుడైన వ్యాసుల వారు ధర్మరాజుతో అన్నాడు. న కర్మణా లభ్యతే చింతయాన నాప్యస్తి దాతా పురుషస్య కశ్చిత్ పర్యాయ యోగాద్ విహితం విధాత్రా కాలేన సర్వం లభతే మనుష్యః. నాయనా ధర్మరాజా, ఈ లోకంలో ఎవరైనా తన కర్మల చేత గాని చింతించినందువల్ల గాని ఏమి పొందలేరయ్యా. మానవుడికి దాత అనేవాడు ఎవడూ లేడు. ఓసారి అది మరోసారి ఇది అనే విధి విధానంతో కాలానుసారంగా మానవుడు అన్నీ పొందుతూ ఉంటాడు. న బుద్ధి శాస్త్రాధ్యయనేన శక్యం ప్రాప్తుం విశేషం మనుజైరకాలే మూర్ధోపి చాప్నోతి కదాచితద్ధాన్ కాలో హి కార్యం ప్రతి నిర్విశేష. బుద్ధిబలంతో కానీ శాస్త్రాధ్యయనంతో కానీ మానవులు కాని కాలంలో ఏది పొందలేరయ్యా. ఒక్కోసారి మూర్ఖుడు కూడా కొన్ని ప్రయోజనాలు పొందుతూ ఉంటాడు, ఇవేమీ లేకపోయినా. కాబట్టి కార్యసిద్ధి విషయంలో కాలమే ప్రమాణం అయ్యా. నా భూతికాలేషు ఫలం దదంతి శిల్పాని మంత్రాశ్చ తదౌషధాని తాన్యేన కాలేన సమాహితాని సిద్ధ్యంతి వర్ధంతి చ భూతికాలే. కలిసి రాని కాలంలో శిల్పాలు, మంత్రాలు, ఔషధాలు ఇవి ఏవి కూడా ఫలితాన్ని ఇవ్వవు. కాలం కలిసి వస్తే అన్నీ సిద్ధిస్తాయి, వృద్ధి చెందుతాయి. కాలేన శీఘ్ర ప్రవహంతి వాత కాలేన వృష్టి జలదా అనుపైతి కాలేన పద్మోత్పలవజ్జలంచ కాలేన పుష్యంతి వనేష వృక్ష.
కాలం చేతనే గాలి వీస్తుంది, కాలం చేతనే వర్షం మేఘాలను చేరుతుంది, కాలం చేతనే నీటిలో పద్మాలు కలవలు పుడతాయి, కాలం చేతనే అడవుల్లో చెట్లు పెరుగుతున్నాయ్యా. కాలేన కృష్ణాశ్చ పితాశ్చ రాత్య కాలేన చంద్ర పరిపూర్ణ బింబ నా కాలత పుష్పఫలం ద్రుబాణం నా కాల వేగ సరితో వహంతి. కాలం చేతనే కృష్ణపక్షము శుక్లపక్షం ఏర్పడుతున్నాయి, కాలం చేతనే చంద్రుడు పూర్ణబింబంగా కనిపిస్తున్నాడు. అకాలంలో చెట్లకి పుష్పాలు ఫలాలు కలగవు కదా, అకాలంలో నదులకు ప్రవాహం కూడా ఉండదు కదా. నా కాలమంతా ఖగపర్ణగాశ్చ మృగద్విపాశైల మృగాశ్చ లోకే నా కాలత స్త్రీషు భవంతి గర్భ నాయాంచ కాలే శిశిరోష్ణవర్ష. పక్షులు, పాములు, లేళ్లు, ఏనుగులు, కొండ జంతువులు కాని కాలంలో విజృంభించవు. అకాలంలో స్త్రీలకు గర్భం రాదు, అకాలంలో చలి వేడి వర్షం రావు. నా కాలతో మ్రైతే జాయతైవా నా కాలతో వ్యాహ్రతే చ బాలః నా కాలతో యౌవనమభ్యుపైతి నా కాలతో రోహతి తేజముక్తం. అకాలంలో మానవుడు చాలవుడు పుట్టడు. కాలం రాకుండా శిశువుకి మాటలు రావు, కాలం రాకుండా బాలుడికి యవ్వనం రాదు, కాలం రాకుండా నాటిన విత్తనం మొలకెత్తదు. నా కాలతో భానురుపైతి యోగర్ నా కాలతో స్తంగిరిమభ్యుపైతి నా కాలతో వర్ధతే తేజ చంద్ర సముద్రోపి మహోర్విమాలి. కాలం రాకుండా సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. అలానే చంద్రుడు వృద్ధి పొందడు, క్షీణించడు. అలాగే సముద్రుడు పోటెత్తడు, పాటునొందడు. అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం గీతం రాజ్ఞాసేన జితే దుఃఖార్తేన దుష్టరా. ధర్మరాజా, ఈ విషయంలో శాన జిత్తు అనే రాజు చెప్పిన పురాతనమైన కథ ఒకటి ఉన్నది. సర్వానేచైవ ప్రియాహిమర్చాన్ స్పృశకాలేన పరిపక్వాహిమ్రియంతే పర్వ సర్వపార్థివ. ఈ కాలగతి అనేది ఆపలేందయ్య. మానవులందరినీ కూడా ఇది తాకుతుంది. రాజులందరూ కాలంతో పరిపక్వత పొంది చనిపోతున్నారు. గ్రంథి చాన్యాన్నరా రాజన్ తానప్యన్యే తథా నరా సజ్ఞేశ లౌకిక రాజన్న హినస్తి నహన్యతే రాజా. కొంతమంది ఇతరులను చంపుతున్నారు, అలాగనే వాళ్ళు ఇతరులను చంపుతున్నారు. ఇది కేవలం లోక వ్యవహారమే, నిజానికి చంపేవాడు లేడు, చంపబడేవాడు లేడు. హంతీతి మన్యతే కశ్చిత్ హంతీత్యపి చాపరః స్వభావతస్తునేతో భూతానా ప్రభవాప్యో. చంపుతున్నాడని ఒకడు భావిస్తాడు, చంపడని ఇంకోడు అనుకుంటాడు. నిజానికి ఈ జన్మ మరణాలు ప్రాణులకు సహజంగా జరిగే కార్యాలయ్యా. నష్టే ధనే బాధారేవ పుత్రే పితృవామృతే అహో దుఃఖమితి ధ్యాన్ దుఃఖస్యాపచితం చిరే. ధనం పోయినా, భార్య గాని, పుత్రుడు గాని, తండ్రి గాని చనిపోయినా అయ్యో ఎంత దుఃఖం వచ్చింది అనుకుంటూ దుఃఖం తగ్గించుకుంటూ ఉంటాడు. నకిన్ శోచసి మూఢస్సన్ శోచాన్ కిమను శోచసి పశ్య దుఃఖేషు దుఃఖాని భయేష్ట భయాన్యపి. మూఢుడవై ఎందుకు దుఃఖిస్తావయ్యా? ఏడ్చేవారితో నువ్వు ఎందుకు ఏడుస్తావు? దుఃఖాల్లో దుఃఖాలు, భయాలు భయాలు పెరుగుతాయి చూడు. అంటే దుఃఖపడుతుంటే ఇంకా దుఃఖం ఎక్కువ వస్తూ ఉంటుంది, భయపడుతుంటే ఇంకా భయం ఎక్కువ అవుతుంది. ఆత్మాభిచాయన్న మమ సర్వాపి పృథివీ మమ యథా మమ తథాన్యేషం ఇది పశ్యన్నం మిహ్యతి. ఈ శరీరం నాది కాదు, కానీ భూమి అంతా నాదే. ఇది నాది ఎలాగో అలాగే ఇతరులది కూడా అని భావించేవాడెవడో వాడు మోహాన్ని చెందడు, మోసపోడు. శోకస్థాన సహస్రాన్ని హర్షస్థాన శతాని చ దివసే మూఢం మా విషయంతర వర్ణితం. వేల కొలది శోక పరిస్థితులు, వందల కొలది సంతోష స్థితులు ప్రతిరోజు మూఢుణ్ణి ఆవేశిస్తాయి, కానీ పండితుణ్ణి అవి చేరవయ్యా. ఏవమేతాని కాలేన ప్రియద్వేష్యాని భాగ్యశ జీవేషు పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. ప్రియాలు అప్రియాలు కాలం చేత విభజించబడుతున్నాయి. సుఖాలు దుఃఖాలు జీవుల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. దుఃఖమే వాస్తిన సుఖం తస్మాత్ తదుపలభ్యతే తృష్ణార్తి ప్రభవం దుఃఖం దుఃఖార్తి ప్రభవం సుఖం. లోకంలో దుఃఖమే ఉందయ్యా, సుఖం లేదు. అంచేత ఆ దుఃఖమే లభ్యం ఉంటుంది. తృష్ణ యొక్క పీడ వల్ల దుఃఖం ఏర్పడుతుంది, దుఃఖనాశనం వల్ల సుఖం అనిపిస్తుంది. సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం నరిత్యం లభతే దుఃఖం నరిత్యం లభతే
సుఖం తర్వాత దుఃఖం తర్వాత సుఖం, ఇలా వస్తూనే ఉంటాయి. నిత్యం దుఃఖం ఉండదు, నిత్యం సుఖం ఉండదు. సుఖమేవ హి దుఃఖాంతం కదాచిత్ దుఃఖద సుఖం తస్మాతే తద్వయం జహ్యాత్ యయిచ్ఛేచ్ఛాస్వతం సుఖం సుఖాంత ప్రభవం దుఃఖం దుఃఖాంత ప్రభవం సుఖం. దుఃఖం పోవడమే సుఖం అంటే. ఒకప్పుడు దుఃఖం వల్ల సుఖం కలుగుతుంది. అంచేత శాశ్వత సుఖం కోరేవాడు ఈ రెండింటిని వదాలి. సుఖం యొక్క చివరి దుఃఖము, దుఃఖం నశించడం వల్ల సుఖము కలుగుతాయి. యన్నిమిత్తో భవేచ్చోక తాపో వా భృషదారుణ ఆయాసో నాపి యన్మూల తదేకాంగమపి త్యజేత్. దుఃఖం వల్ల వృద్ధి పొందే సుఖం కానీ తాపం కానీ దేని వల్ల కలుగుతుందో దానికి మూలమేదో అది తనలో ఒక అంగమైనా సరే వదిలివేయాలయ్యా. సుఖం వా ఇది వా దుఃఖం ప్రియం వా ఇది వా ప్రియం ప్రాప్తం ఉపాసీత హృదయే నాపరాజిత. సుఖమైన దుఃఖమైన ప్రియమైన అప్రియమైన మనసులో ఓడిపోయినట్లు భావించకుండా వచ్చిన దాన్ని వచ్చినట్లు అనుభవించాలి, అంతే. ఈషదప్యంగదారాణం పుత్రాణం వా చరాప్రియం తతో జ్ఞాస్యసి కస్య కేన వా కథమే వచ్చా. భార్యాపుత్రులకి కొంచెమైనా అప్రియాన్ని కలిగించి చూడు, అప్పుడు ఎవరికి ఎందుకు ఎలా చేస్తున్నారో తెలుస్తుంది. ఏచ మూఢ తమోలోకే ఏచ బుద్ధే పరాంగత తయేవ సుఖమేతంతే మధ్య క్లిశ్యతే జన. లోకంలో మిక్కిలి మూఢులు, బాగా తెలివైన వాళ్ళు సుఖపడుతున్నారు, మధ్యస్థులే బాధపడుతున్నారయ్యా. ఇచ్చ ప్రవీణ్ మహాప్రాజ్ఞ యుధిష్ఠిర ససేనజిత్ పరావ్రజ్ఞో లోకస్య ధర్మవిత్ సుఖ దుఃఖవిత్. ఓ ధర్మరాజా, మహాప్రాజ్ఞుడు, లోకంలోని అభ్యేత పత్రాలను తెలిసినవాడు, ధర్మవిధుడు, సుఖదుఖాలు తెలిసినవాడు అయిన శానజిత్తు ఏమన్నాడంటే, ఏన దుఃఖేన యో దుఃఖీ నస జాతు సుఖీ భవే దుఃఖానాం హీక్షయో నాస్తి జాయితే హెపరాత్రం. తనదో ఇతరులదో ఏదో దుఃఖంతో దుఃఖపడేవాడు ఎన్నడూ సుఖపడలేడు. దుఃఖాలకు అంతం లేదు, ఒకదాని నుండి మరొకటి పుడుతూనే ఉంటాయి. సుఖంచ దుఃఖంచ భవాభవోచ లాభాలాభో మరణం జీవితంచ పర్యాహిత సర్వమపాప్నువంతి తస్మాత్ ధీరో నైవ హృష్యన్న శోచేత్. సుఖము దుఃఖము కలిమి లేమి లాభం నష్టం సావు బ్రతుకు వీటిని అందరూ కూడా ఒకదాని తర్వాత మరొకటి పొందుతూనే ఉంటారు. అంచేత ధీరుడు పొంగిపోనక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు. దీక్షాం రాజ్య సమ్యగే ధర్మమాహు యోగం రాజ్య నిర్ణీతాంచ సమ్యక్ విత్తచ్చాగో దక్షిణానాంచ యజ్ఞే సమ్యక్ దానం పావనానాతి. విద్యాత్ రాజులకు యుద్ధ దీక్షయే ధర్మని చెప్తారు. రాజ్యయోగం, చక్కని దండరీతి, ధనం త్యాగం చేయటం, యజ్ఞాల్లో భూరి రక్షణలు ఇవ్వడం, చక్కగా దానం చేయటం, ఇవి రాజులకు పవిత్రాలని తెలుసుకోవాలి. రక్షన్ రాజ్యం బుద్ధిపూర్వం నయేన సంచక్తాత్మా యజ్ఞశీలో మహాత్మా సర్వాన్ లోకాన్ ధర్మ దృష్ట్యాచరాంశ యూర్ధ్వం దేహాన్ మోదతే. దేవలోకే బుద్ధిపూర్వకంగా నీతి మార్గంతో రాజ్యం రక్షిస్తూ అహంకారం విడిచి యజ్ఞశీలుడైన రాజు లోకుల పట్ల ధర్మదృష్టితో ప్రవర్తిస్తూ శరీరం విడిచిన తర్వాత దేవలోకంలో ఆనందిస్తాడు సుమా. జిత్వా సంగ్రామాన్ పలయత్వా రాష్ట్రం సోమం పీత్వా వర్ధయిత్వా ప్రజాశ్చ యుచ్చాదండం ధారయిత్వా ప్రజానాం యుద్ధే క్షీణో మోదతే. దేవలోకే యుద్ధాల్లో జయించి రాష్ట్రం రక్షించి యజ్ఞాల్లో సోమపానం చేసి ప్రజావృద్ధి గావించి నేర్పుగా దండం ధరించి చివరికి యుద్ధంలో మరణించిన అతడు దేవలోకంలో ఆనందిస్తాడయ్యా. సమ్యక్ వేదాన్ ప్రాప్య శాస్త్రాన్యధీక్ష సమ్యక్ రాజ్యం పాలయిత్వా చ రాజా చాతుర్వర్ణ్యం స్థాపయిత్వా స్వధర్మే భూతాత్మా వై మోదతే. దేవలోకే చక్కగా వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసి రాజ్యం పాలించి చాతుర్వర్ణాల వారిని తమ ధర్మాల్లో నిలిపి పవిత్రుడైన రాజు దేవలోకంలో ఆనందిస్తాడు. యస్య వృత్తం నమస్యంతి స్వర్గస్థస్యాపి మానవా పౌరజానపదామాధ్యాస రాజా రాజసత్తమాతుడు. స్వర్గానికి వెళ్ళిపోయిన అతని పౌరులు, ప్రజలు, అమాత్యులు అతని ప్రవర్తనకు నమస్కరిస్తూ ఉంటే అతడే రాజోత్తముడు. అంటే ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి రాజధర్మానుసారపడిన సేనజితుపాఖ్యానే పంచవింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 25వ అధ్యాయం. రేపు 26వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.